ఏ టీంకి బాగా ఇష్టం మీరు ఏమైనా ఉందా? ఇది క్రికెట్లో క్రికెట్లో నేను ఐపీఎల్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా చూడడం ఆపేసా. ఎందుకంటే టైం, ఎందుకంటే సండేస్ అయితే అట్లీస్ట్ టూ మ్యాచెస్ ఉంటాయి, సండే సాటర్డేస్ 2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి డే మ్యాచ్ చూడొచ్చు. నైట్ మ్యాచ్ చూస్తే లేట్ అయిపోతుంది అండ్ మార్నింగ్ షూట్స్కి వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి సో హైలైట్స్ చూస్తాను నేను. మ్యాక్సిమం హైలైట్స్ చూస్తా. బట్ ఇప్పుడు నాకు తెలిసి పంజాబ్ ఈజ్ ప్లేయింగ్ రియలీ గుడ్. సో నాకు తెలిసి ఈసారి సపోర్ట్ అని కాదు, నాకు ఇట్స్ గేమ్. బట్ ఎక్కడో పైత్యంగా ఫ్యాన్ గేమ్ లాంటిది ఏం కాదు నాకు. బట్ హూ ఈస్ ప్లేయింగ్ గుడ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఐ థింక్ పంజాబ్ కింగ్స్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్. పర్సనల్ ఫీలింగ్ ఒక మ్యాచ్ ఉంటుంది అంటే ఫేవరెటిజం టీమ్ అంటూ ఉంటుంది. ఆ ఫేవరెటిజం పెట్టి అన్నీ చాలా చేశా. ఈసారి కప్పు నమ్మదే అని ఫేవరెటిజం 3 years చేశా. ఓకే. ఎందుకంటే బళ్ళారి బెంగళూరు ఫీలింగ్ అనేసి. కానీ ఈసారి కూడా కప్పు నమ్మదే అంటా మళ్ళీ నేను, కానీ ఆయన కొడతారో లేదో తెలియదు. ఓకే. ఆ ఫేవరెటిజం పోయింది. ముందు ఉండేది ఆ ఐపీఎల్ క్రేజ్ అనేది, ముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు గేమ్ చూస్తున్నా, హైలైట్స్ చూస్తున్నా, ఎవరు బాగా ఆడారు. బట్ నవీన్ అన్న స్కెడ్యూల్ ఏంటారా? లైక్ అంటే మొత్తం 365 days ఫుల్లీ లాక్డ్ ఉన్నారా లేదంటే? ఇట్ డిపెండ్స్. 365 days లాక్ ఉన్నాడంటే నేను ఇలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేవాడిని కాదేమో. అంటే వన్ ఆఫ్ దీస్ కూడా వర్కింగ్ కదా, వర్కింగ్ డే అంటే వర్కింగ్ డే. అంత లాక్ చేసుకుని చేసేంత వర్క్ కూడా ఇక్కడ లేదు. కంపారిటివ్లీ 365 daysలో ఒక 200-250 days బిజీ ఉన్నాం, లేకపోతే 300 days బిజీ ఉంటాం. మధ్యలో గ్యాప్స్ అవన్నీ దొరుకుతుంటాయి. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నప్పుడు, తమిళ్ తెలుగు చేస్తున్నప్పుడు అక్కడ సినిమా, అక్కడ ప్రమోషన్, అక్కడ డబ్బింగ్, అక్కడ షూటింగ్, ఇవన్నీ ఉంటాయి. సో బెటర్, ఇప్పుడు బాగుంది, లైక్ డూయింగ్ గుడ్ వర్క్. ఇది నా పర్సనల్ ఫీలింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నవీన్ అన్నకి మంచి సూపర్ డైరెక్టర్తో ఇంకెక్కడికో వెళ్తాడని నా ఫీలింగ్. అంటే ఇప్పటికీ సూపర్, కాకపోతే ఇంకొంచెం బాగా అని. సూపర్ డైరెక్టర్ అంటే ఎవరు? లైక్ మన రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, వాటెవర్, సుకుమార్ గారు, వీళ్ళలో అంటే స్కేల్స్లో వీళ్ళు చూసుకుంటే నవీన్ అన్నకి ఇలాంటి డైరెక్టర్స్ పడతారు. నవీన్ అన్నకి ఇలాంటి దాంట్లోకి వెళ్ళి మంచి పర్ఫార్మర్గా క్యారెక్టర్స్ వచ్చేటు చేస్తారు, మెయిన్ లీడ్ కాకుండా. సో వాట్ అబౌట్ మీ దగ్గర దాకా అలా వస్తే ఏంటని చేస్తారు? ఏం లేదు, ఇప్పుడు చేస్తూనే వచ్చా కదా నేను. చేయకపోయింటే అప్పుడు ఈ క్వశ్చన్ అడిగింటే నేను చెప్పేవాడిని. నేను చేశాను, లైక్ ఎందుకు త్రివిక్రమ్ గారితో చేశాను, అరవింద్ సమేత, శంకర్ గారితో చేశాను, త్రినాథరావు గారితో చేశాను. అలా చూస్తే గోపీచంద్ మల్లెల్లి గారితో చేశాను. సో వీళ్ళందరూ టాప్ డైరెక్టర్సే. అంటే వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ రేంజ్కి, వాళ్ళ క్యారెక్టర్కి, లీడ్ రోల్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అందులో మనకు మంచి అవకాశం, మంచి క్యారెక్టర్ దొరికిందంటే ఆబ్వియస్లీ నేను చేస్తాను. నేను చేశాను కూడా, ఇంకా ముందు కూడా చేస్తాను. ఏం లేదు, కథ బాగుండాలి, కథలో నేను ఉండాలి, నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలి. జస్ట్ ఊరికే వచ్చిపోవడం, కొన్ని సినిమాలు చేశాను జస్ట్ ఊరికే అలా వచ్చిపోవడం, కొన్ని కారణాల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేశాను. నాకు ఇన్హిబిషన్స్ ఏం లేవు. నాకు కథ బాగుండాలి, లేదా నా క్యారెక్టర్ బాగుండాలి, నాకు స్కోప్ నేను చేసే సినిమాకి నాకు ఏ సైడ్ నుంచి ఒక ఉపయోగం ఉండాలి, యూజ్ ఉండాలి. ఏదైనా మిస్ అయిన మూవీ ఉందని అంటే ఈ క్యారెక్టర్ నేను ఈ సినిమా నాకు పడుంటే బాగుండు, అది అనవసరంగా ఏదైనా ఒప్పుకోలేదు అట్లా ఒప్పుకోకపోవడం అనేది కొన్ని కారణాలు ఉంటాయి, డేట్స్ విషయాలు, లేకపోతే టైం పర్మిట్ చేయడం. నేనేంటంటే ఓకే సినిమా వచ్చేసింది చేసేద్దాము అనేది ఉండదు నా దగ్గర. నేను సినిమా వచ్చిందా, ఒకవేళ వచ్చిందన్నా ఒప్పుకునేక ముందు నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నా వల్ల, నా డేట్స్ వల్ల, నేను వేరే షూటింగ్స్ కమిట్ అయినప్పుడు దానివల్ల నా డేట్స్ కోసం ఇంకో ప్రొడక్షన్ ఇబ్బంది పడకూడదు. సో అది నేను డెలిబరేట్గా చూసుకుంటా. నా వల్ల ఏ ప్రొడక్షన్కి ఇబ్బంది అవ్వకూడదు. మేము కమిట్ అయిన తర్వాత ఇచ్చిన మాట మీద చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ప్రొడక్షన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారనుకో హ్యాపీ, లేదంటే ఇచ్చిన కమిట్మెంట్ మీద నిలబడతా. అట్లా ఏమైనా ఉందా సినిమా? ఒక సినిమా లేదు ఇప్పటివరకు లేదు, అసలు ఏం లేదు. సో పర్సనల్గా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మీకు నచ్చిన ఫ్లేవర్ సినిమా ఉంటుంది. లైక్ విచ్ జోనర్ యూ లైక్ ఇట్, అండ్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వదు, లేదంటే థియేటర్కి వెళ్ళి విజిలేస్తూ మాస్ లాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టు అట్లా. నాకు బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇప్పుడు థ్రిల్లరు, లవ్ స్టోరీ ఇవన్నీ అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలి, డీకోడ్ చేయాలి, డైరెక్టర్ని కోడ్ చేయాలి, అదని చేయాలి. ఆ సినిమాలో చూస్తాను నేను, అన్నీ మర్చిపోయి
ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఇంకా నేను విజిల్ వేస్తూ అరుపులు వేస్తూ అంటే